అధ్యాయము 9వ వచనం. ఈ దేశమంతయు నీ ఎదుట నున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళదునని లోతుతో చెప్పగా. చూడండి, అబ్రహాము జీవితము ఎంత నిష్కళంకమైనదో, కళంకము లేని జీవితం. అయ్యా, మనం బంధువులం, రక్త సంబంధులం. సోదరుడా, నీకు నాకు సమస్యలు ఉండకూడదు, విభేదాలు ఉండకూడదు. ఈ దినాల్లో బంధువుల మధ్య సమస్యలు, అన్నదమ్ముల మధ్య భయంకరమైన పోరు. చూడండి, అన్నదమ్ముల మధ్య ఎక్కువగా ఎందుకు విభేదాలు వస్తాయంటే ఆస్తుల దగ్గరే. ఇప్పుడు అబ్రహాము చూడండి, తన సహోదరుడైనటువంటి లోతుతో చెప్తున్నాడు, అయ్యా లోతు, నీకేది కావాలో అది తీసుకో, నేనేమి అభ్యంతర పరచట్లేదు, నీవు తీసుకోగా మిగిలినదే నేను తీసుకుంటాను. ఈనాడు ఎంతమంది సోదరులు అలాగున్నారండి? ఓ క్రైస్తవుడా, నీ సోదరుడి విషయంలో ఇలాంటి త్యాగం కలిగినటువంటి మనస్సు నీకున్నదా? ఎందుకంటే దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి కారణం ఏమిటంటే ప్రాముఖ్యంగా అతని హృదయము నిష్కళంకమైన హృదయం, అతనిలో ఎలాంటి కపటము లేదు. చూడండి, లోతు తనకు అవసరమైంది తీసుకొని వెళ్ళాడు, కానీ దాన్ని అనుభవించలేకపోయాడు. లోతు మిగిలించిన దానినే అబ్రహాము తీసుకున్నాడు, కానీ దేవుని చేత అత్యధికంగా ఆశీర్వదించబడ్డాడు. ఈ విషయాన్ని అన్నదమ్ములైనటువంటి క్రైస్తవులారా మీరు జ్ఞాపకం చేసుకోండి. మనుషులు మోసం చేసిన దేవుడు మోసం చేయడు. దేవుడు మనలను ఆదరించేవాడు, దేవుడు మనల్ని అత్యధికంగా దీవించేవాడై ఉన్నాడు. చూడండి, ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇతరుల మీద మనం నిందలు వేయొద్దు, ఇతరులను ఏలెత్తి చూపించొద్దు. నీ సహోదరుడి మీద నువ్వు నింద వేయొద్దు, నీ సహోదరుని నువ్వు ప్రేమించు. ఈ దినాల్లో అన్నదమ్ములు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ ఉంటారు. అసలు నిందలు వేసే వ్యక్తి ఎవరు? నిందలు వేసే వాళ్ళు ఎవరో బైబిల్లో కనపడుతుంది. చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివితే, మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. రాత్రింబవళ్ళు అపవాది నేరము మోపుతూ ఉన్నాడు. అతడు ఫుల్ టైం, ఇతడు పూర్తి కాలము ఈ సేవే చేస్తున్నాడు. ఏ సేవ అంటే సహోదరుల మీద నిందలు మోపటమే, సహోదరుడి మీద అపవాదులు వేయటమే, సహోదరుడి మీద దేవుని దగ్గర నిందలు మోపుతున్నాడు. ప్రియులరా, మనం జ్ఞాపకం చేసుకుందాం. నీవు ఎవరి మీదైనా నింద మోపుతున్నావు అంటే నీవు సాతాను సంబంధివే. ఎవరినైనా నీవు అవమానపరుస్తున్నావంటే నీవు సాతాను సంబంధివే. ఎవరైనా నీ దగ్గరికి వచ్చి నీ దగ్గర ఎవరో సోదరుడు నిన్ను అన్యాయంగా నిన్ను అవమానపరిచాడని, నిన్ను ఇలాగన్నాడు అలాగన్నాడని ఎవరైనా వచ్చి నీకు చెప్తూ ఉంటే నువ్వు ఆ వ్యక్తిని శ్రేయోభిలాషిగా చూడవద్దు, అతన్ని సాతానులాగా చూడు. వెంటనే నువ్వు చెప్పు, సాతానా, నా యొద్ద నుంచి వెళ్ళిపో. ప్రియులారా, మీరు గమనించండి, భార్యాభర్తల మధ్య కూడా ఇలాంటి సమస్యలే ఎక్కువగా ఉన్నాయి. ఒకరినొకరు నిందించుకుంటా ఉన్నారు. భార్య తన భర్త మీద తన తల్లిదండ్రుల ఎదుట భర్త మీద నిందలు మోపుతూ ఉంది. అలాగని భర్త ఏమి తక్కువ తినట్లేదు, భర్త కూడా భార్య విషయంలో నిందలు మోపుతూ ఉన్నాడు. వీళ్ళిద్దరు ఎవరు అంటే సాతాను సంబంధులు. నీ భార్య మీద నీవు నింద మోపకుండా, లేక నీ భర్త మీద నీవు నింద మోపకుండా నువ్వు ప్రేమ కలిగి జీవించాలి. ప్రతి విషయాన్ని నువ్వు చాలా ఈజీగా తీసుకోవాలి. ఈ దినాల్లో ఎక్కువ కుటుంబాలు పతనం అవటానికి కారణాలు ఇలా ఒకరి మీద ఒకరు నిందలు మోపుకోవటమే. ఇక్కడ అబ్రహాము
తన సోదరుడైన లోతు మీద నింద మోపట్లేదు. అయ్యా, నీకు కావాల్సింది నువ్వు తీసుకొని వెళ్ళిపో అంటున్నాడు. సాతానులాగా నింద మోపట్లేదు. నువ్వెవరి మీదైనా నిందలు వేస్తున్నావా? నీ అత్త మీద నువ్వు నింద వేస్తున్నావా? నీ కోడల మీద నువ్వు నింద వేస్తున్నావా? ప్రియులారా, నీ పొరుగు వారి మీద నువ్వు నిందలు వేస్తున్నావా? దైవ సేవకుడి మీద నిందలు వేస్తున్నావా? చాలామంది దైవ సేవకుల మీద నిందలు వేసే విశ్వాసులు ఉన్నారు. మా సేవకుడు అలాంటి వాడు, ఇలాంటి వాడని. నేను ఒక ప్రశ్న మీతో పంచుకోవాలని ఆలోచన చేస్తున్నాను. అదేమిటంటే, నీవు ఇతరుల మీద నిందలు వేసేటప్పుడు నీవు కరెక్ట్గా ఉన్నావా? నీవు యథార్థంగా జీవిస్తున్నావా? నీ దగ్గర తప్పులేమీ లేవా? ఒక్కవేళ ఇదిగో ఎదుట వ్యక్తి వైపు చూపిస్తూ ఉంటే మిగిలిన వేళ్ళు నీ వైపు చూడట్లేదా? నీలో ఎన్ని బలహీనతలు పెట్టుకున్నావు? ఇతరులు అబద్ధం ఆడాడని, ఇతరులు తప్పు చేశారని, ఇతరులు ఏదో చేశారని చెప్తున్నావే. నువ్వెన్నిసార్లు అబద్ధం ఆడావు? నువ్వెన్నిసార్లు తప్పులు చేశావు? ఎన్నిసార్లు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా బ్రతికావు? ఆలోచించావా? ప్రియా దేవుని పిల్లలారా, ఈ మంచి సమయంలో మీకు నేను జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. నిందలు వేసే మనస్సు ఎవరిది అంటే సాతానుది. అపవాదులు వేసే మనస్సు ఎవరిది అంటే సాతానుది. కనుక నీవు నిందలు వేయవద్దు, అపవాదులు వేయవద్దు. దయచేసి విను. నీవు సాతాను సంబంధిగా ఉండొద్దు. సాతాను దేవుడు. సాతానుడు నిందలు వేస్తే మరి దేవుడు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు యొక్క లక్షణం మనం సంతరించుకోవాలి. యేసు ప్రభు యొక్క లక్షణం ఏమిటి? ఎలాంటి లక్షణము కలిగి ఉన్నాడు యేసు ప్రభు? ఒక్కసారి ఆలోచించండి. చూడండి, యేసు ప్రభు వారు ఆ హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 17వ వచనాన్ని చదివితే, ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడు అయ్యున్నావు. నిరంతరము అంటే యేసు ప్రభు వారు కూడా ఫుల్ టైం, పూర్తి కాలం ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే యాజకత్వం చేస్తున్నాడు. సాతానేమో దేవుని పిల్లల మీద నిందలు వేస్తుంటే, అపవాదులు వేస్తూ ఉంటే, యేసు ప్రభు ఏమో యాజకత్వం చేస్తున్నాడు, ధూపం వేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎవరైనా తప్పు చేస్తుంటే తండ్రితో చెప్తున్నాడు, తండ్రి ఆ వ్యక్తి కోసం నేను రక్తాన్ని కార్చాను, తండ్రి క్షమించు. చూడండి, యేసు ప్రభువులో ఉన్న లక్షణము క్షమాపణ. నిరంతరము యాజకత్వం, నిరంతరము ధూపం వేస్తున్నాడు, మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. యేసు ప్రేమను చూపిస్తున్నాడు, సాతానుడు అసూయను చూపిస్తున్నాడు. సాతానుడు నిందలు వేస్తూ అవమానపరుస్తున్నాడు. ఏదో ఒక రకంగా ఆ నరకానికి తీసుకువెళ్ళటానికి సాతానుడు ప్రయాసపడుతూ ఉన్నాడు. యేసు ప్రభువారు పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి క్షమిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని సంబంధులం మనమైతే ఎవరి మీద నిందలు వేయమో, ఎవరిని అవమానపరచమో, అందరినీ క్షమిస్తాం, అందరినీ ప్రేమిస్తాం. చూడండి, నిన్ను ప్రేమించే వారిని నువ్వు ప్రేమించటం కాదు, నిన్ను ద్వేషించే వారిని నువ్వు ప్రేమించాలి. నీ ఇంటిలో ఎవరు నిన్ను ద్వేషిస్తున్నారో వారిని నువ్వు ఎక్కువగా ప్రేమించు. అదే ప్రభువు చేసిన పని. ప్రియా దేవుని పిల్లలారా, ఈ మంచి సమయంలో జ్ఞాపకము చేసుకుందాం. ఎలా ఉన్నావు నీవు? నీ పరిస్థితి ఏమిటి? అబ్రాహాము అన్ని విషయముల్లో దీవించబడ్డాడంటే అతడు నిష్కల్ముషమైన హృదయము కలిగిన వాడు. అతని జీవితంలో ఎలాంటి బలహీనత లేదు. దేవుని మాట, దేవునికి విధేయత చూపించటము, దేవునికి లోబడటమే ఉంది. ఈ మంచి సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. నిష్కల్ముషమైన జీవితము నీకుందా? ఒక మాట చెప్తాను మీకు, గమనించండి. కీర్తనకారుడు 32వ కీర్తన 2వ మాటలో ఏముందో చూడండి. 32వ కీర్తన 2వ మాట, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడేవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎవరు ధన్యులు? చూడండి, నిర్దోషి అని ఎంచబడేవాడు, ఆత్మలో కపటము లేకుండా జీవించేవాడు, వాళ్ళే ధన్యులు. ప్రభువైన దేవుడు చూడండి, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అన్నాడు. ఇల్లంతటిలో నమ్మకస్తుడు.
దేవుని చేత మోషే ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని చెప్పబడటానికి మోషే ఏం చేశాడు? త్యాగం చేశాడు. ఏం త్యాగం చేశాడంటే ఐగుప్తు ధనాన్ని వదిలిపెట్టాడు, ఐగుప్తు సింహాసనాన్ని వదిలిపెట్టాడు, ఐగుప్తు యొక్క ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. ఐగుప్తులో ఉన్న పాప భోగములన్నీ విడిచిపెట్టేశాడు. అందుకనే మోషే నమ్మకస్తుడయ్యాడు. ప్రియులరా, ఈనాడు మనం జ్ఞాపకం చేసుకుందాం. దైవ సేవకులారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఏం వదిలిపెట్టాం? మోషే ఐగుప్తులో ఉన్న పాప భోగమంతా వదిలిపెట్టి క్రీస్తు విషయమై క్రీస్తు ప్రజలతో నింద అనుభవించటం, భరించటం గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఈనాడు ఎంతమంది పాప భోగాన్ని వదిలిపెట్టారు, ఐశ్వర్యాన్ని వదిలిపెట్టారు, విలాసాలను వదిలిపెట్టారు. చూడండి చూడండి, ఈనాడు విలాసాలు వదిలిపెట్టకుండా, ఐశ్వర్యాలను వదిలిపెట్టకుండా ఈ లోకములో పాపాన్ని, ఆ భోగాన్ని అనుభవిస్తూనే, అక్రమంగా సంపాదిస్తూనే, అక్రమ ధనముతో ఈ లోకములో తన ఇష్టం వచ్చినట్లు జీవిస్తూనే ఏ ప్రభు అయిన యేసును సేవిస్తున్నావా? ఒకసారి ఆలోచించు. మోషే ఇల్లంతటిలో నమ్మకస్తుడు. దావీదుని గురించి దేవుడు చెప్పాడు, దావీదు నా హృదయానుసారుడు. ఎందుకు హృదయానుసారుడయ్యాడు? నా ఉద్దేశాలను నెరవేర్చేవాడు దావీదు. ప్రాముఖ్యంగా దావీదు చాలా పెద్ద తప్పు చేశాడు, భయంకరమైన పాపం చేశాడు దావీదు. కానీ దేవుని సేవకుడు హెచ్చరించినప్పుడు ఆ పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి మరెప్పుడూ ఇక అలాంటి పాపము దావీదు చేయలేదు. ఎందుకంటే దేవునికి ఇష్టమైన వారు ఎవరంటే పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించేవారే దేవునికి ఇష్టమైన వారు. దేవుని దగ్గరికి వచ్చి ఎప్పుడు నేను పాపిని ప్రభువా అని ప్రార్థన చేసేవాళ్ళు కాదు దేవునికి ఇష్టం. ప్రియులారా, పాపాన్ని విడిచిపెట్టాలి, పరిశుద్ధంగా జీవించాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. దావీదు హృదయానుసారుడంట. ఏబును గురించి చెప్తూ ఉన్నాడు, నీతిమంతుడైనటువంటి ఏబు చెడుతనమును విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇంకా బైబిల్లో చాలా మంది ఉన్నారు. చూడండి, నతానియేలును గురించి దేవుడు ఒక చక్కని మాట అంటూ ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనం చూస్తే, యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. చూడండి, నతానియేలును గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు, అతని హృదయంలో ఏ కపటము లేదు, నిస్వార్థపరుడు. చూడండి, అబ్రహాము ఎంత నిస్వార్థపరుడో. అబ్రహాము నిష్కల్పటమైనటువంటి మనసు కలిగిన వాడు. అతలో ఏమాత్రము హృదయంలో కపటము లేదు. ఫరో అబ్రహాము భార్యను తీసుకుని వెళ్ళి తన ఇంట ఉంచుకున్నాడు, అంటే పెట్టాడు. ఆమెను తన భార్యగా చేసుకోవాలని అనుకున్నాడు. అబ్రహాము భార్య చాలా సౌందర్యం కలిగిన స్త్రీ శారా. అయితే ఆమె సౌందర్యాన్ని బట్టి ఫరో చేశాడు, తన అంతఃపురానికి తీసుకుని వెళితే దేవుడు ఊరుకున్నాడా? అబ్రహాము యొక్క ధైర్యం ఏమిటి చూడండి ప్రియులారా. నేను ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేకపోతే ఇంకెవరైనా ఉండొచ్చు, ఆయన నా స్నేహితుడు అని నేను చెప్పుకుంటా తిరుగుతున్నాను అనుకో, మీరందరూ ఏమనుకుంటారంటే ఓరే డబ్బా కొట్టుకుంటున్నాడు అనుకుంటారు. ముఖ్యమంత్రికి ఈయన స్నేహితుడు ఏంటి డబ్బా కొట్టుకుంటున్నాడు అని మీరు అనుకుంటారు. ప్రియులారా, చూడండి, అదే చంద్రబాబు నాయుడు ఒక సభలో ఇక్కడ పలాని పాస్టర్ గారు ప్రభుదాస్ ఉన్నాడు, ఆయన నా స్నేహితుడు అని చెప్పాడు అనుకోండి, మీరందరూ నన్ను ఎలా చూస్తారు, ఎంత గౌరవంగా చూస్తారు? అంటే లోక సంబంధమైన ఒక ముఖ్యమంత్రికి స్నేహితుడుగా ఉంటేనే ఈ మనుషులు ఇంత గౌరవిస్తున్నారు. ప్రియులారా, జీవము కలిగిన దేవుడు, సమస్త సృష్టిని సృష్టించినవాడు, ప్రపంచాన్ని శాసించేవాడు, ప్రియులారా సమస్త సృష్టికి కారణభూతుడైనటువంటి ఆ దేవాతి దేవుడే అబ్రహాముకు నేను స్నేహితుడు అన్నాడు. చూడండి, అబ్రహాముకి ఎంత గొప్ప స్నేహితుడు ఉన్నాడో, అందుకే ఆయనకి ధైర్యం. తన భార్య ఎక్కడున్నా స్నేహితుడున్నాడు, ఆయన కాపాడుతాడు. ఫరో ఇంటిలో గడ్డలు వచ్చేసినాయి, ఫరో తీసుకొచ్చి అప్పచెప్పాడు. ఇంకొకసారి ఆ అబీమెలెకు ఆయన తీసుకెళ్ళాడు.
దేవుడు పోయి చెప్తున్నాడు, అబ్రహాము స్నేహితుడు కనుక ఆ రాజుతో చెప్తున్నాడు, ఏమయ్యా అబ్రహాము ప్రవక్త నీకోసం ప్రార్థన చేస్తున్నాడు, ఆయన ఇదిగో ఈమె ఆయన భార్య, అబ్రహాము యొక్క భార్య, నువ్వు వెళ్ళి అప్పగించు. చూడండి చూడండి ఎంత ధైర్యమో అబ్రహాముకి. ఈనాడు మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ప్రభు అయిన యేసుక్రీస్తు మన స్నేహితుడిగా ఉంటే చూడండి మనకెంత మేలో ఒక్కసారి ఆలోచించండి. మన ప్రతి సమస్యను ఆయన పరిష్కరిస్తాడు. యేసుక్రీస్తుకి మనం స్నేహితులుగా ఉండాలంటే అబ్రహాము నిష్కల్మషమైన హృదయం కలిగి దేవునికి ఏ విధంగా స్నేహితుడిగా ఉన్నాడో మనం కూడా నిష్కల్మషమైన హృదయం కలిగి ఉంటే మనం యేసుక్రీస్తుకి స్నేహితులుగా ఉండగలుగుతాం. మన హృదయం కపటమైనదైతే మనం దేవునికి స్నేహితులుగా ఉండలేము. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభునందు ప్రియులారా పాటలు పాడుకోవటం కాదు, నా స్నేహితుడు ప్రాణప్రియుడు అని ప్రార్థన పాటలు చేసుకోవటం కాదు. మరి ఏమిటంటే మన జీవితాన్ని చూపించాలి, దేవుని మాటకు విధేయత చూపించాలి, నిష్కల్మషమైన ఆ హృదయము కలిగి జీవించాలి. దేవుడు అదే కోరుకుంటూ ఉన్నాడు. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, నిష్కపటమైన హృదయము సంతోషము కలుగజేస్తుంది. నిష్కపటమైన జీవితము మనకి ఆరోగ్యాన్ని కలుగజేస్తుందని సామెతల గ్రంథము 17:22లో చెప్పబడింది. దేవునితో ఉంటున్నావు కానీ నీ హృదయం ఎలా ఉంది? కపటముతో ఉందా? ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. చిన్నవాడు తండ్రి ఆస్తిని పంచుకొని దూరదేశం వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిన ఉద్దేశం వేరు, అయితే తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక దినాన ఆ చిన్న కుమారుడు చూడండి ఎన్నో శ్రమలు అనుభవించి చివరికి తను ఎన్నో కష్టాలు పడి ఆలోచన చేసుకుని తండ్రి యొద్దకు వచ్చేసాడు. మరలా తిరిగి తండ్రి ప్రేమతో అతన్ని ఆహ్వానించాడు. ఇప్పుడు చిన్న కుమారుడు నిష్కపటమైన హృదయంతో తండ్రి దగ్గరకు వచ్చి అంటున్నాడు, తండ్రి నేను నీ కుమారుని అనిపించుకోవటానికి కూడా యోగ్యుడును కాను, తగినవాడును కాను. నేను ఇదిగో పాపం చేశాను తండ్రి, నీ పనివారిలో ఒక్కడిగా ఉంటానయ్యా, ఒక్కడిగా నన్ను పెట్టుకో. నిజంగా ఈ మాటలు దురుద్దేశంలో అంటలేదు. నా తండ్రి ఏదో గొప్పవాడు ఈ మాటలంటే నన్ను బాగా చూసుకుంటాడనే ఉద్దేశం కాదు. నిజంగా అతనిలో పరివర్తన వచ్చేసింది. అయితే తండ్రి దగ్గరే ఉన్న పెద్ద కొడుకు చూడండి అతని హృదయము కపటముతో నిండి ఉంది. చిన్న కుమారుడు వచ్చినప్పుడు, అయ్యా నీ సోదరుడు తప్పిపోయి దొరికాడురా, లోపలికి రారా అంటే, అయ్యా నేను రాను అంటున్నాడు. ఎందుకంటే అతను హృదయము కపటముతో నిండి ఉంది. కపటముతోనే తండ్రి దగ్గర ఉన్నాడు, తండ్రి దగ్గర ఏదో ఆశిస్తున్నాడు, తండ్రి దగ్గర ఏదో లాభాన్ని పొందుకోవాలనే ఆలోచన తప్ప అతనిలో తండ్రి మీద ప్రేమ కానీ నిష్కపటమైన హృదయము కానీ అతనిలో లేదు. ఈనాడు దేవుని దగ్గరికి వస్తున్న వారు చాలామంది ఎలాగే ఉన్నారు. దేవుని దగ్గర ఏదో పొందుకోవాలని, ఏదో అవసరం తీర్చుకోవాలని అలాంటి ఉద్దేశంతోనే దేవుని దగ్గరికి వస్తున్నారు. కానీ దేవుని దగ్గర కపటము లేకుండా ప్రభువు యొక్క పని చేసేవారు చాలా కొదువైపోయారు. ఇప్పుడు దేవుని సేవకు వస్తే చాలా చక్కగా బ్రతకొచ్చని వచ్చేవారు కొంతమంది. ఏమండి కపటం. కొంతమంది చూడండి మోసపు రాతలు రాస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇదిగో ఇక్కడ మాకు పేదవారు ఉన్నారు, వీరికి మేము సహాయం చేయాలి, అనాథ పిల్లలు ఉన్నారు, వీరికి మేము సహాయం చేయాలి, లేకపోతే ఇంకోటి ఉన్నారు సహాయం చేయాలని దొంగ రాతలు రాస్తున్నారు. ఎందుకంటే కపటముతోనే. వారికి సహాయం చేయాలనే ఉద్దేశం ముఖ్యం కాదు, తను బాగుపడాలనే ఉద్దేశం. చూడండి ప్రియా దేవుని పిల్లలారా, అంతా కపటమే. సేవంతా కపటమైపోయింది. సువార్త కపటముతోనే చేస్తూ ఉన్నారు. ఒకరంటే ఒకరికి ప్రేమ లేకుండా కపటంగానే పలకరించుకుంటున్నారు, కపటంగానే వందనాలు చెప్పుకుంటున్నారు, హృదయం నిండా చెడుతనముతో నింపుకుంటూ ఉన్నారు. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ఇదిగో అబ్రహాము ఆశీర్వదించబడటానికి కారణం ఒకటి, ఆయన విధేయత చూపించాడు. దేవుడు చెప్పిన వెంటనే బయలుదేరి దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళాడు. చూడండి నిష్కపటమైన జీవితం, నిష్కపటమైన హృదయముతో లోతుతో అంటున్నాడు, సోదరుడా నీకేది కావాలో అది తీసుకో, నువ్వు ఎట్టెళ్ళాలనుకుంటా తెల్లు, నువ్వు ఎట్టెళ్తే నువ్వు వెళ్ళిన దిక్కు కాకుండా నువ్వు వెళ్ళని స్థలానికి నేను వెళతాను. చూసారా ఎంత
నిష్కపటమైన జీవితమో. చూడండి, లోతు కుటుంబము పతనమైపోయింది, కానీ అబ్రహాము కుటుంబము ఆశీర్వదించబడింది. ఎందుకంటే కపటముతో లోతు పక్కకు వెళ్ళాడు, నిష్కపటమైన హృదయముతో అబ్రహాము నిలిచి ఉన్నాడు. ఏది ముఖ్యము చూడండి, ఏది ముఖ్యం? తాత్కాలికమైన లాభాన్ని ఆశించి కపటంగా బ్రతుకుతున్నావా? భౌతికమైన ఈ ఆస్తుల కోసం, భౌతికమైన ఈ సంపాదన కోసం కపటముతో మాట్లాడుతూ ఉన్నావా? కపటాన్ని నటిస్తూ దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నావా? ప్రభుకి సమస్తము తెలుసు. అంతరంగమును పరిశీలించగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, మనం జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితాలను జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అబ్రహాము దీవించబడటానికి కారణాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇంకా చాలా ఉన్నాయి, నేను వరుసనే మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, నిష్కల్మషమైన హృదయం కలిగిన వాడు. దానికి ముందు ఆయన విధేయత కలిగిన వాడు. నీవు దేవుని వాక్యానికి విధేయత చూపిస్తున్నావా? విధేయత, నీ పరిశుద్ధతను కాపాడుకుంటున్నావా? దేవుని వాక్యములో ఉన్న ప్రకారం నువ్వు జీవిస్తున్నావా? సోదరి సోదరుడా, నీ హృదయము చూడండి, నీ హృదయాన్ని ఒక్కసారి పరిశీలించుకో. ఇతరుల మీద విభేదాలతో, ఇతరుల మీద అసూయతో, కక్షలతో, క్రోధాలతో బ్రతుకుతూ కపటమైన మాటలు మాట్లాడుతూ ఉన్నావా? దాన్ని తీసివేసుకో. పరిశుద్ధత కలిగి జీవించు, దేవుని ప్రేమను కలిగి జీవించు, క్షమాపణతో కూడిన జీవితాన్ని జీవించు. మనం క్రీస్తు సంబంధులం కాగలం. దేవుడు మిమ్మల్ని ఆ విధంగా ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవించాడో అలాగూ మా అందరినీ దీవించండి. ఈ వర్తమానం వింటున్న మీ బిడ్డల్ని దీవించండి. మీ కృపా కనికరం చేత మీ బిడ్డలను నింపండి ప్రభువా. అన్ని విషయాల్లో మీ సహాయమును అనుగ్రహించి దీవించమని వేడుకుంటున్నాం. కృపా బాహుళ్యత చేత బలపరచమని వేడుకుంటున్నాం. మీకే వేల కొలది లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఈ వర్తమానం వింటున్న మీ బిడ్డలందరినీ మీరు దీవించి అబ్రహాముకు కలిగిన సంతోషం మీ బిడ్డలకు కలుగు చేసి దీవించమని, మహిమ పొందమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు, తల్లిదండ్రులకు, ప్రియా దేవుని పిల్లలందరికీ కూడా మన ప్రభును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియా దేవుని పిల్లలారా, మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడెను అన్న విషయాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. చూడండి, ఆదికాండము 24వ అధ్యాయంలో 1వ వచనము, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. చూడండి, అన్ని విషయముల్లోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను అని చెప్పబడింది. ప్రియా దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. అన్ని విషయములలో ఆశీర్వదించబడెను. ఎన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు అంటే అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడు. ప్రియులారా, అన్ని విషయాల్లో ఆశీర్వదించబడటానికి గల కారణాలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. మొదటి విషయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. అబ్రహాము విధేయుడు, లోబడినవాడు. అబ్రహాము లోబడ్డాడు, దేవుని మాటకు లోబడ్డాడు. వెళ్ళమని చెప్పిన స్థలానికి వెంటనే బయలుదేరి వెళ్ళాడు. ఏమాత్రమూ ఆలోచించలేదు. దేవుని మాటను నమ్మాడు, విశ్వసించాడు, విధేయుడయ్యాడు. తర్వాత అబ్రహాము జీవితంలో మనం చూస్తే నిష్కల్మషమైన హృదయము కలిగిన వాడు. అతని హృదయంలో ఎలాంటి లోక సంబంధమైన స్థితి లేదు. అతడు పవిత్రమైన హృదయము కలిగిన వాడు. దేవుని మాటకు లోబడ్డాడు, మంచి హృదయము కలిగిన వాడు. గత సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకునే మూడో విషయం ఏమిటంటే అబ్రహాము శోధనను జయించాడు.
శోధనను జయించాలి అంటే విధేయత కావాలి. అబ్రహాము విధేయుడు. ఆ విధేయత కావాలి. మనం ముందే నేర్చుకున్నాము. విధేయత కలిగినటువంటి అబ్రహాము ఈ శోధనను జయించాడు. శోధనని జయించాలి అంటే మరొక విషయం ఏమిటంటే విశ్వాసము కావాలి. విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యము మనం జ్ఞాపకం చేసుకుంటే శోధన అనేది చాలా భయంకరమైందండి. ఆదికాండము 14వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ ఏమున్నదంటే చూడండి, సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నువ్వే తీసుకోమని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము, నేను అబ్రహామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకు భూమికి సృష్టికర్తయ్యను సర్వోన్నతుడును దేవుడినైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేయుచున్నాను. గమనించారా? ఒకప్పుడు ఫరో ఇచ్చిన వాటిని అబ్రహాము తీసుకున్నాడు. దాని వలన ఫలితము చాలా భయంకరంగా అనుభవించాల్సి వచ్చింది. ప్రియులారా, లోతుకి అబ్రహాముకి వచ్చిన సమస్య ఎక్కడ అంటే ఆస్తి విషయంలోనే. ఆస్తి విషయంలోనే లోతు అబ్రహాము విడిపోవలసి వచ్చింది. కనుక మరలా తిరిగి ఈ ఆస్తి విషయంలో అబ్రహాము శోధనకు గురి కావటం లేదు. ఎంత ధైర్యంగా చెప్తున్నాడో చూడండి. ఎందుకంటే శత్రువులను జయించాడు. లోతు కుటుంబము శత్రువుల చేతిలో ఉన్నప్పుడు ఆ శత్రువులను జయించి లోతు కుటుంబాన్ని సొదొమ పట్టణ ప్రజలను విడిపించినప్పుడు సొదొమ రాజు అంటున్నాడు, మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నువ్వే తీసుకోమన్నాడు. చూడండి అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ అబ్రహాము ఒక చక్కని మాటను మనం చదువుకున్నాము అన్నమాట. అదేమిటంటే ఆకాశమునకు భూమికిని సృష్టికర్త అయినటువంటి యెహోవా నా దేవుడు. అబ్రహామును నేను ధనవంతుణ్ణి చేశానని రేపు నువ్వు చెప్పుకుంటావు. నా దేవుడు శక్తిమంతుడు, ఆయనే నాకు కలుగజేస్తాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ మాటను మనం నమ్మాలి. మన దేవుడు అన్నీ ఇచ్చేవాడు. మన దేవుడు మనకు అవసరము కలిగిన వాటి అన్నిటినీ కూడా తప్పకుండా ఆయన ఇస్తాడు. చాలా గొప్ప దేవుడు. కనుక అబ్రహాము దేవుని మీద ఆధారపడుతున్నాడు. మనం కూడా దేవుని మీదే ఆధారపడాలి. మనుషుల దగ్గరికి వెళ్ళి ఏది యాచించవద్దు. మనుషుల సహాయము కోరుకొనవద్దు. దయచేసి దేవుని మీద ఆధారపడండి. దేవుడు శక్తిమంతుడు. దేవుడు సర్వమును చేయగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. గమనించండి ప్రియా దేవుని పిల్లలారా, శోధన జయించాలంటే విశ్వాసం కావాలి. శోధన ప్రాముఖ్యంగా 3 రకాలుగా ఉంటుంది. 1 స్త్రీ, 2 డబ్బు, 3 అధికారం. ఒక భక్తుడు అన్నాడు G+G+G. మొదటి G అంటే గాడ్, 2వ G అంటే గోల్డ్, 3వ G గ్లోరీ. ఈ మూడిటిని మనం జయించాలి. అదే శోధన జయించటం అంటే చాలా ప్రాముఖ్యమైనది. ఈ దినాల్లో శోధనలో పడిపోతూ ఉన్నారు, శోధనకు లోబడిపోతూ ఉన్నారు. ప్రియా దేవుని పిల్లలారా, చూడండి, మనం గమనించినప్పుడు శోధన ఐగుప్తు దేశంలో పోతీఫరు ఇంటిలో యోసేపు చాలా చిన్నవాడిగా ఉన్నాడు. కానీ పోతీఫరు భార్య చూడండి చాలా యవ్వన స్థితిలో ఉన్నది. చాలా సౌందర్యము కలిగినటువంటి స్త్రీ అని కూడా చరిత్ర చెప్తా ఉంది. ఎందుకంటే సౌందర్యము కలిగిన స్త్రీలను రాజు తీసుకుని వెళ్ళి తన అంతఃపురములో ఉంచుకుంటాడని పోతీఫరు ఆమెను తన యొక్క అంతఃపురంలోనే ఉంచేశాడు, బయటికి రాకుండా. అయితే యోసేపు మీద ఉన్న నమ్మకము చొప్పున ఆమె గదిలోనికి వెళ్ళి ఆమెకు పరిచర్య చేయటానికి అనుమతించాడు పోతీఫరే. అయితే తన భర్త రాజకార్యాల వలన వెళ్ళిపోయి ఎప్పుడో ఒకసారి ఇంటికి రావటం వలన
ఆమె కామాన్ని అదుపు చేసుకోలేక, ఆమె శరీరము కాంక్షను చంపుకోలేక ఇప్పుడు యవ్వనస్తుడు సౌందర్యవంతుడైనటువంటి యేసోబును పాపానికి ప్రేరేపిస్తూ ఉంటే యేసోబు పాపము నుండి దూరంగా పారిపోయాడు.